స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ బీజేపీ నేత డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ సార్ ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇందాక మీ ప్రెస్ మీట్ విన్నాము. రేవంత్ ఓబీసీల ద్రోహి అంటున్నారు, కానీ నేను ఓబీసీలకు కాదు బీసీలకు అందరికీ న్యాయం జరిగే విధంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నది దేశవ్యాప్తంగా రోల్ మోడల్ కాబోతుంది. రానున్నటువంటి రోజుల్లో రేర్ అనేటువంటి మోడల్ దేశవ్యాప్తంగా కూడా రానుందని. అసలు ఆ రేర్ అనేది ఏంటి సార్, ఒకసారి చెప్తారా? రేర్ అంటే అది ప్రపంచంలో ఒక వింత. అంటే అది పెట్టినట్లే ఉంటుంది, పెట్టకుండా ఉంటారు. దాన్నే రేర్ మోడల్ అంటారు. ఈరోజు ఇంత డబ్బా కొట్టుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇప్పటివరకు బీసీ గణన, కుల గణన, మన్ను మశానం చెప్తున్నారు. అసలు ఆ లెక్కలు ఎవరికని తెలుసా? దాన్ని బట్టి స్పష్టంగా ఏమవుతుంది? తప్పుల తడక. బీసీ గణనను తక్కువ చేసి చూపెట్టారు, తప్పుల తడక. రెండోది, కర్ణాటకలో సేమ్ జరిగింది. ఇదే డప్పు 3 సంవత్సరాలు కట్టారు, తర్వాత అందులో తప్పుల తడక ఉంది, మళ్ళీ చేస్తామని చెప్తున్నారు. అందుకొరకు ఇది దానికి రోల్ మోడల్ తెలంగాణ అంట సార్. మీరు దీన్ని ఏమో తప్పు అంటున్నారు, అప్పుడేమో దాన్ని తప్పు అన్నారు. తెలంగాణ ఆదర్శంగా తీసుకొని చేస్తారంట ఇప్పుడు. అదే అంటున్నా కదా, తెలంగాణ అంటే బహిర్గతం చేయనటువంటి రిపోర్టునే ఆదర్శమైనటువంటి మోడల్. బహిర్గతం కానటువంటి ఆన్సర్ పేపరే అది రోల్ మోడల్. ఇదేంటంటే రాహుల్ గాంధీ గారు కానీ, నెహ్రూ కుటుంబం కానీ, అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు కానీ, కుట్ర అనేదే వాళ్ళకు ఒక బాటమ్ లైన్, ఫౌండేషన్. రాజకీయాల్లో కుట్ర ధోరణే వాళ్ళకు దేశ విభజన లేకుంటే సమాజ విభజన, కుట్రనే వాళ్ళ యొక్క ఫౌండేషన్. లేకుంటే నిజంగా చేసేది ఉంటే ఇంత డబ్బా కొట్టేది ఎప్పుడో చేసి చూపెట్టేవాళ్ళు. చేసేది ఉంటే ఈ విభజన కాదు, చేసి చూపెట్టేవాళ్ళు. ఎందుకంటే 75 సంవత్సరాలుగా నెహ్రూ చేయలే, ఇందిరాగాంధీ చేయలే, రాజీవ్ గాంధీ చేయలే, రాహుల్ గాంధీ చేయలే. చేయలేమని ఒప్పుకుంటున్నారు కదా సార్. అదే కదా నేను చెప్పేది. ఎక్కడైతే చేసే అవకాశం ఉంది, తెలుగులో ఏదో సామెత ఉంది, కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టు. ఇప్పుడు ఇక్కడ నీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక బీసీ సీఎం చేయలేదు. నేను స్పష్టంగా బీజేపీ పార్టీన తెలంగాణ ప్రజల తరపున అడుగుతున్నా, మీరు ఇంత సొల్లు కబుర్లు చెప్పే ముందు మొదలు ఒక బీసీని, మీ నికార్స్ అయినటువంటి కార్యకర్తలు ఉన్నారు. రేవంత్ రెడ్డి మన మధ్యలో వచ్చినోడు కదా, వచ్చినోడు మహేష్ గౌడ్ ఉండు, ఎన్ఎస్ఐ నుంచి లాగేసుకున్నప్పటి నుంచి కాంగ్రెస్ కార్యకర్త. పొన్నం ప్రభాకర్ లంగోటి దగ్గర నుంచి కాంగ్రెస్ కార్యకర్త. వాళ్ళు ముఖ్యమంత్రి చేయొచ్చు కదా, మా పార్టీలో చేయట్లే. మా పార్టీలో నికార్స్ అయిన కార్యకర్తలను చేయట్లే. అధ్యక్షులు చేసినాం, ముఖ్యమంత్రులు చేసినాం, మా మోహన్ యాదవ్ని చేసినాం, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయిపోయినారు, మా భజన్లాల్ శర్మ గారు అయిపోయినారు. నికార్స్ అయిన, నేను అటు నికార్స్ అయిన కార్యకర్త అవుతాడు, నికార్స్ అయిన బీసీ అవుతాడు. అందుకొరకు మొదలు ప్రీచ్ చేసే బదులు ప్రాక్టీస్ బిఫోర్ ప్రీచ్. అందుకొరకు మొదలు బీసీ ముఖ్యమంత్రిని చేసి తర్వాత మాట్లాడాలని మా యొక్క సలహా. కానీ అదే మీరు చెప్పినటువంటి ఒక పేరు పొన్నం అంటున్నాడు, మేము బీసీ మంత్రులం ఉన్నాము, ఆల్రెడీ మా బీసీ పీసీసీ చీఫ్ ఉన్నాడు, ఇంత ఉండంగా ముఖ్యమంత్రి కాదు, బీసీల కోసం మా ముఖ్యమంత్రి అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు, తను ఓసీ అయిన బీసీల కోసం పోరాడుతున్నాడు, బీజేపీకి దమ్ముంటే అలా చీఫ్ను మార్చమనండి ముందు అని అంటున్నాడు. చీఫ్ని ఎందుకు ఓసీని ఇచ్చిండ్రు, ఉన్నటువంటి బీసీని తీసేసి గతంలో అంటున్నాడు. చీఫ్లు చాలామంది వచ్చిండ్రు, పోయినరా బాయ్. ఇదివరకు బీసీ చీఫ్లు చాలామంది, లక్ష్మణ్ గారు అయిపోయారు, ఇంకా చాలా దత్తాత్రేయ గారు అయిపోయారు, చాలామంది. కావాల్సింది ప్రజలు అడుగుతుంది ముఖ్యమంత్రి, పార్టీ పదవులు కాదు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు కావాలి. నువ్వు పొన్నం ప్రభాకర్ గారు సైలెంట్గా ఉండు, నీకు కాలం కలిసి రావచ్చు, ఊరికే ముఖ్యమంత్రిని మొయ్యకు. నువ్వు కాంగ్రెస్ పార్టీ, నేను ఏమంటున్నా బీసీ ముఖ్యమంత్రి చేయమంటున్నా. నువ్వు బీసీ ముఖ్యమంత్రి వద్దంటే వద్దన్న వాళ్ళందరూ బీసీ ద్రోహులు అవుతారు. సార్, మీరు చాలాసార్లు ప్రధానిని కలిసి ఉంటారు, మోడీని పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు. ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోడీ దగ్గర విషయం లేదు, అంతా డొల్లానే అని అంటున్నాడు. మరి మీకేమన్నా ఎప్పుడన్నా అనిపించిందా మీ నేత అట్లున్నాడని చెప్పి, డొల్లా అని చెప్పి? మాకు సినిమా డైలాగ్ ఉంది, పిచ్చోళ్ళ గురించి మేము ఇదివరకు ఎర్రగడ్డలు చూసేది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నాయకుడు రాహుల్ గాంధీ దాంట్లో చూస్తున్నాం. ఎందుకంటే
కుక్కలు మురిగినట్లు ఏనుగులు మురుగుతాయా చెప్పు? కుక్కలు మురిగినట్లు ఏనుగులు మురుగుతాయా? కుక్క కుక్కే, ఏనుగు ఏనుగే. అర్థమైంది రాజా? నాకు అర్థం కాలేదు సార్, ఇంత కుక్కేవారు? ఇక మురిగేటోళ్ళు కుక్క, హుందాగా ఉండేటోళ్ళు ఏనుగు. మోడీ గారు ఒకవేళ ఇక్కడ ఇందాక మీరు ఒక మాట అన్నారు లాస్ట్లో, రిజర్వేషన్లు అమలు చేస్తారా చేస్తారా అని చెప్పి. అంటే కాంగ్రెస్ పార్టీని చంపుతారా, ముఖ్యమంత్రిని చంపుతారా, రాహుల్ గాంధీని చంపుతారా, ఎవరిని చంపుతారు సార్? అందరినీ రాజకీయంగా చంపుతాం. ఇదివరకే దేశం మొత్తంలో కాంగ్రెస్ భూస్థాపితం కావటానికి ప్రధాన కారణం వాళ్ళు బీసీ ద్రోహులుగా ఉన్నందుకు. మీరు చూడండి చరిత్ర. యూపీలో కాంగ్రెస్ రాజ్యం ఏలింది, బీహార్లో రాజ్యం ఏలింది, ఉత్తర భారతదేశంలో రాజ్యం ఏలింది, తమిళనాడులో రాజ్యం ఏలింది. ఎక్కడెక్కడైతే బీసీలకు అన్యాయం జరుగుతుందో దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాలు మొదలైనవి. అప్పటి నుంచి యూపీ, బీహారు, మధ్యప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, కేరళ అన్నీ తూర్చుకబెట్టింది. ఈరోజు ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ ఉద్యమే కదా. ఎన్టీఆర్ గారి రూపంలో ఒక ఎన్టీఆర్ బీసీల పట్ల మాకు ఒక దేవుడు లాంటాడు. ఈరోజు బీసీలకు ఒక రాజకీయ ఉనికిని తెచ్చిందే ఎన్టీఆర్ గారు. వారు వచ్చిన తర్వాతనే కదా అభేదం అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తూర్చుకబట్టిపోయింది. అందుకొరకు ఇప్పుడు బీసీ పాట పాడుతున్నారు. అంత పోయినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు బీసీల ద్రోహిగా కూడా కాంగ్రెస్ గతం నుంచి బీసీ ద్రోహి పార్టీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా కూడా రాజకీయంగా కూడా కాంగ్రెస్ను బొంద పెడతాం. ఇప్పటికే బీసీ కులగన్నకు సంబంధించినటువంటి అంశంను కూడా బయటపెట్టి బీసీ రిజర్వేషన్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ను బొంద పెడతాం అనుకుంటేనే రాహుల్ గాంధీ మురగడం ఒక కుక్కలాగా మురుగుతుంటాడు కాబట్టి ఆయన పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటూనే రేవంత్ రాహుల్ రేర్ మోడల్ ఏదైతే అంటున్నాడో అది చేస్తున్నట్టే ఉంటుంది కానీ చేయడు విషయం అన్నట్టు ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అది ఏం లేదు కాబట్టి డెఫినెట్గా బీసీ రిజర్వేషన్ల పైన పోరాడతాం. వాటికి సంబంధించి అమలుపరిచే విధంగా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి కూడా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.